ఇది ఒక సాధారణ ఆసుపత్రి కాదు. ఇక్కడ నర్సులు, డాక్టర్లు రాత్రి 1 గంట తర్వాత పని చేయడానికి భయపడతారు. ఒకప్పుడు ఇక్కడ పనిచేసిన డాక్టర్ అర్జున్ మృతి చెందినప్పటి నుంచి రాత్రిపూట అతని ఆత్మ తిరుగుతోంది. కొన్ని సీసీటీవీ ఫుటేజ్లలో కూడా అతని ఆకారం కనబడింది. ఇది నిజమేనా లేదా కేవలం అపోహనా? ఈ ఆసుపత్రి గోడలో దాచుకున్న భయంకరమైన రహస్యం ఏమిటి? చివరికి ఈ కథలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా చూడండి. రాత్రి 12 గంటలు దాటింది. నగర శివారులోని ఓ పాత ఆసుపత్రి వెలుగుల మధ్య చీకటిగా కనిపిస్తుంది. అక్కడ పనిచేసే నర్సులు, వైద్యులు రాత్రిపూట డ్యూటీలకు అలవాటు పడిన వారైన ఈ ఆసుపత్రిలో రాత్రి 1 గంట దాటాక ఏదో రహస్యమైన అనుభూతి ప్రతి ఒక్కరిని కుదిపేస్తుంది. అది దాదాపు 20 ఏళ్ల క్రితం జరిగింది. డాక్టర్ అర్జున్ యువతలో పేరు తెచ్చుకున్న నిపుణుడు. అతని ఆపరేషన్ థియేటర్లో చేసిన కొన్ని శస్త్రచికిత్సలు అనుమానాస్పదంగా విఫలమయ్యాయి. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే అఘాతకంగా అతని మరణం సంభవించింది. అప్పటి నుంచి ఆసుపత్రిలో అనేక విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటూ వచ్చాయి. ఒక రోజు నైట్ షిఫ్ట్ డాక్టర్ మయూర్ రౌండ్ తీసుకుంటూ వెళ్తున్నాడు. అకస్మాత్తుగా ఐసీయూ గదిలోంచి అరుపుల శబ్దం వినిపించింది. వెళ్ళి చూడగా ఒక పేషెంట్ బెడ్ మీద కూర్చొని భయంతో కేకలు వేస్తూ డాక్టర్ డాక్టర్ అర్జున్ అని అరిచాడు. మయూర్ భయంతో వెనక్కి తగ్గాడు. ఆ సమయంలో ఒక నర్సు వచ్చి, సార్, ఇది ఇక్కడ చాలా సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. కొందరు రోగులకు రాత్రిపూట డాక్టర్ అర్జున్ కనిపిస్తాడు. అతను ఇంకా ఇక్కడే ఉన్నాడని చెబుతుంటారు అని చెప్పింది. ఆ రాత్రి ఆసుపత్రిలో పనిచేసే మరో నర్సు నిషా కూడా డ్యూటీలో ఉంది. అప్పటికి రాత్రి 2 అయ్యింది. ఆమె మెడిసిన్ రూమ్ లోకి వెళ్తుండగా డోర్ దగ్గర నిల్చో ఉన్న తెల్ల కోటులో ఉన్న ఒక డాక్టర్ దారిని అడ్డుకున్నాడు. నిషా షాక్ అయ్యింది. అతని ముఖం కొద్దిగా అస్పష్టంగా ఉంది, కానీ అది డాక్టర్ అర్జున్ ఫోటోతో చాలా పోలి ఉంది. క్షణాల్లో అతను మాయమయ్యాడు. ఈ ఘటనల గురించి ఆసుపత్రి యజమానికి చెబితే ఇది అపోహ మాత్రమే, భయపడాల్సిన అవసరం లేదు అని వదిలేశారు. కానీ కొద్ది రోజుల్లో ఆసుపత్రిలో మరిన్ని భయంకరమైన సంఘటనలు జరిగాయి. రాత్రి 1 గంట తర్వాత రోగుల ఆరోగ్య పరిస్థితి విషమిస్తుందని గమనించాం. కొన్ని ఘటనలు ఇప్పటికీ అనుమానంగా మారాయి. కొన్ని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తే ఎవరో ఒకరు గదుల్లో హఠాత్తుగా ప్రత్యక్షమై రోగులపై అందరూ అనుమానంగా భావించే విధంగా కొన్ని పరస్పర విరుద్ధమైన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఈ భయంకర సంఘటనలకు పరిష్కారం కనుగొనడానికి ఆసుపత్రి యాజమాన్యం ఓ పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని పిలిపించింది. వాళ్ళు రాత్రి సమయాల్లో పరిశీలన ప్రారంభించారు. కెమెరాల్లోకి ఓ ఆకారం స్పష్టంగా నమోదయ్యింది. అది డాక్టర్ అర్జున్ మొహంతో సమానంగా ఉంది. అతని ఆత్మ ఇంకా అక్కడే తిరుగుతుందని, అతనికి ఏదో తీరని కోపం ఉందని అర్థమైంది. దీనికి కారణం ఏమిటి? ఎవరైనా అతన్ని అన్యాయంగా హత్య చేశారా? అతని ఆత్మ ఎందుకు ఇంక ఇక్కడే ఉంది? అసలు డాక్టర్ అర్జున్ మరణం వెనుక నిగూఢ రహస్యం ఏమిటి? ఇంకా ఆసక్తికరమైన మలుపులు, ఆసుపత్రి పరిణామాలు ఈ కథలో ముందుకు వస్తాయి. ఆ పారానార్మల్ టీం పరిశోధన ఇంకా కొనసాగుతూనే ఉంది. రాత్రి 3 గంటల సమయంలో వారు ఐసీయూ వద్ద గడిపిన సమయంలో ఒక గదిలోని లైట్ స్వయంచాలకంగా ఆపబడింది. అప్పుడే వారిలో ఒకరు రిషబ్ అనే యువ ఇన్వెస్టిగేటర్ తన కెమెరా నైట్ విజన్ మోడ్ లోకి మార్చి లోపల చూస్తూ గదిలో ఓ సాయి పిల్ల అవతారంలో ఉన్న ఆకారాన్ని గమనించాడు. అతను హఠాత్తుగా వెనక్కి వెళ్లి మిగతా టీం మెంబర్స్ కి చూపించగా వారంతా షాక్ అయ్యారు. అదే గదిలో కొంతకాలం ఉండగానే ఫ్లోర్ లో ఎర్రటి మచ్చలు మెరుస్తున్నట్లు కనిపించాయి. వెంటనే వారిలోని ఒకరు టార్చ్ వేసి చూశారు, కానీ అదేమిటో అర్థం కాలేదు. అందరిలోని అనుమానాలు, భయాలు మొదలయ్యాయి. తరువాత రాత్రి 4 గంటల సమయంలో ఆసుపత్రి నర్సింగ్ స్టేషన్ కి సమీపంలో ఒక సన్నగా వినిపించే గొంతు నా ఆత్మ శాంతి చెందాలి అని విన్నారు. ఆ శబ్దం విన్న ప్రతి ఒక్కరూ వారు భయంతో ఆందోళన చెందారు. ఈ భయంకర వాతావరణాన్ని తట్టుకోలేక కొందరు అక్కడి నుంచి పరారయ్యారు. అదే సమయంలో డాక్టర్ మయూర్ కి డాక్టర్ అర్జున్ మరణానికి సంబంధించిన కొన్ని పాత ఫైళ్లను పరిశీలించే అవకాశం వచ్చింది. అందులో ఆసక్తికరమైన విషయం బయటపడింది. డాక్టర్ అర్జున్ మరణం నిజంగా ప్రమాదవశాత్తు జరిగిందా? ఆ సమయంలో ఆసుపత్రి యాజమాన్యాన్ని నడిపిస్తున్న వ్యక్తి డాక్టర్ కృష్ణ పై అనుమానం కలిగింది. ఎందుకంటే డాక్టర్ అర్జున్ మరణానికి కొద్ది రోజుల ముందే ఇద్దరి మధ్య పెద్ద వివాదం జరిగిన రికార్డులు ఉన్నాయి. టైం అప్పుడే 5 అవుతుంది. ఆసుపత్రి అంతటా నిశ్శబ్దంగా ఉంది. పారానార్మల్ టీం ఇంకా పరిశీలన చేస్తూనే ఉంది. డాక్టర్ మయూర్ మాత్రం తన ఆలోచనలతో అలమటిస్తున్నాడు. డాక్టర్ అర్జున్ మరణం వెనుక నిజం ఏమిటి అనే ప్రశ్న అతన్ని వెంటాడుతుంది. ఆ రోజు ఉదయం ఆసుపత్రి రికార్డుల విభాగంలోకి వెళ్లిన మయూర్ డాక్టర్ అర్జున్ మరణానికి ముందు జరిగిన ఓ ముఖ్యమైన
శస్త్రచికిత్సపై వివరాలను వెతకసాగాడు. అతనికి అక్కడ ఓ పాత ఫైలు దొరికింది. కేసు నంబర్ A102. ఫైలు తెరిచి చదవడం మొదలు పెట్టాడు. అందులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఈ కేసులో పేషెంట్ పేరు మేఘ్నా. ఆమె ఆసుపత్రిలో హార్ట్ సర్జరీ కోసం చేరింది. సర్జరీను డాక్టర్ అర్జున్ నాయకత్వంలో నిర్వహించారు. కానీ ఆపరేషన్ సమయంలో అనుకోకుండా ఒక చిన్న పొరపాటు జరిగిందని రికార్డులో ఉంది. ఆ పొరపాటుతో మేఘ్నా స్పాట్ లోనే చనిపోయింది. అయితే డాక్టర్ అర్జున్ ఫైల్ చివరిలో ఓ వాక్యం రాశాడు. ఇది పొరపాటు కాదు, ఎవరు కావాలని సర్జరీ సమయంలో నా పరికరాల్లో చొరబాటు చేశారు. ఎవరైనా కావాలని చేశారా? మయూర్ మదిలో సందేహం కలిగింది. మయూర్ మరింత లోతుగా వెతికినప్పుడు డాక్టర్ అర్జున్ వర్ణానికి ముందు రాత్రి అతను ఓ వ్యక్తితో తీవ్ర వాదనకు దిగాడని రాత్రి షిఫ్ట్ నర్సుల నుండి తెలుసుకున్నాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, డాక్టర్ కృష్ణన్. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ వాదన జరిగిన మరుసటి రోజే డాక్టర్ అర్జున్ అనుమానాస్పద రీతిలో మరణించాడు. రాత్రి 1:30 అయ్యింది. మయూర్ తన క్యాబిన్ లో కూర్చొని ఆలోచిస్తున్నాడు. అకస్మాత్తుగా ఫోన్ రింగ్ అయింది. ఆసుపత్రి ఐసీయూ నుండి కాల్. సార్, ఆ రోగి చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. అతను పాత డాక్టర్ ను చూస్తున్నానంటూ అరుస్తున్నాడు. మయూర్ వెంటనే అక్కడికి వెళ్ళాడు. బెడ్ మీద ఉన్న రోగి ఒక్కసారిగా కళ్ళు మయూర్ సైడ్ చూస్తూ చెప్పాడు, అర్జున్ సార్కు న్యాయం జరగాలి. అతన్ని మోసం చేశారు. అది చెప్పిన వెంటనే రోగి హఠాత్తుగా ప్రాణం కోల్పోయాడు. డాక్టర్ మయూర్ అనుమానంతో ఆసుపత్రిలో మిగిలిన సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించసాగాడు. ఆ రాత్రి చివరగా అతను చూసిన దృశ్యం, ఓ తెల్ల కోట్లో ఉన్న వ్యక్తి. అతని ముఖం అస్పష్టంగా ఉంది, కానీ కళ్ళల్లో మాత్రం అపరాధ భావంతో కలిసిన కోపం స్పష్టంగా కనిపిస్తుంది. రాత్రి 2:30 అవుతుంది. ఆసుపత్రిలో అంతా నిశ్శబ్దంగా ఉంది. కానీ మయూర్ మదిలో ప్రశ్నలు హరరెత్తుతున్నాయి. డాక్టర్ అర్జున్ నిజంగా ప్రమాదవశాత్తు చనిపోయిన వాడే లేక ఎవరో కావాలని అతన్ని హత్య చేశారా? ఆ రాత్రి మయూర్ తాను సేకరించిన ఫైళ్లను, సీసీటీవీ ఫుటేజ్లను, నర్సులు ఇచ్చిన సాక్ష్యాలను ఒకసారి మళ్ళీ పరిశీలించాడు. ఆ విషయం స్పష్టమైంది. డాక్టర్ అర్జున్ చనిపోయిన రోజు ఆసుపత్రిలో ఓ వ్యక్తి అతనితో చివరిసారి మాట్లాడినట్టు రికార్డులో ఉంది. ఆ వ్యక్తి పేరు రఘు. మయూర్ వెంటనే ఆసుపత్రి పాత సిబ్బందిని విచారించాడు. అప్పట్లో అక్కడ వాచ్మెన్ గా పనిచేసిన రఘు గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాడు. చివరికి ఆసుపత్రి పక్కనే ఉన్న ఓ చిన్న టిఫిన్ సెంటర్ లో పనిచేస్తున్న ఓ వ్యక్తి రఘు గురించి చెప్పాడు. సార్, రఘు గారు ఆయనే కదా అప్పట్లో ఇక్కడ వాచ్మెన్ గా పనిచేసేవారు. కానీ డాక్టర్ అర్జున్ చనిపోయిన కొన్ని రోజుల్లోనే ఎక్కడికో వెళ్ళిపోయారు. అతను భయపడి ఉన్నట్లు కనిపించేవాడు. ఇంకా కొంత సమాచారం కోసం వెతికిన మయూర్, రఘు ఇప్పుడు నగర శివారులో ఓ చిన్న గ్రామంలో ఉంటున్నాడని తెలిసింది. మయూర్ వెంటనే రఘు ఉన్న ఊరికి బయలుదేరాడు. అతని ఇంటికి చేరి ఆ వృద్ధుడిని కలిశాడు. రఘు వయసు బాగా ముదిరిపోయినా అతని కళ్ళల్లో మాత్రం ఏదో చెప్పాలని కనిపించే ఆవేదన ఉంది. రఘు గారు, డాక్టర్ అర్జున్ మరణం గురించి మీకేమైనా తెలుసా అని ప్రశ్నించగానే రఘు ఒక్కసారిగా వణికిపోయాడు. కొన్ని క్షణాల్లో నిశ్శబ్దంగా ఉన్నాడు. ఆపై నెమ్మదిగా తన గొంతును అదుపులోకి తెచ్చుకుంటూ చెప్పాడు, నాకు తెలిసినవన్నీ చెబుతా సార్, కానీ ఇది బయటికి ఎక్కడా చెప్పకూడదు. అప్పట్లో డాక్టర్ అర్జున్ చాలా మంచివాడు. కానీ ఒక రోజు రాత్రి 11 గంటలకు నేను ఆసుపత్రి వెనుక ఉన్న కారిడార్ వైపు వెళ్తున్నప్పుడు 2 వ్యక్తులు ఆయనను గట్టిగా తోసి లోపలికి లాక్కెళ్లడం చూసా. నాలో ఎక్కడో భయం మొదలైంది. ఆ తర్వాత మయూర్ ఉత్కంఠంగా అడిగాడు, నేను భయంతో ఉండిపోయా సార్, కానీ తెల్లారి డాక్టర్ అర్జున్ చనిపోయాడని వార్త వచ్చింది. ఆసుపత్రి యాజమాన్యం అతను గుండెపోటుతో మరణించాడని చెప్పింది. కానీ నిజంగా అది నిజమా? మయూర్ ముందు అనుమానించినట్లే డాక్టర్ అర్జున్ మరణం వెనుక ఏదో మర్మం ఉంది. ఆసుపత్రిలో ఆత్మ సంచరిస్తుందని అందరూ భయపడుతున్నారు. కానీ అసలు విషయం ఏమిటంటే అర్జున్ ఆత్మ కేవలం భయం పుట్టించడానికి అక్కడ తిరుగుతుందా, లేక ఎవరో చేసిన అన్యాయాన్ని బయట పెట్టాలని ప్రయత్నిస్తుందా? మయూర్ చేతిలో ఓ కీలక ఆధారం వచ్చిందని తెలుసుకున్నాడు. రఘు చెప్పిన మాటలు నిజమైతే డాక్టర్ అర్జున్ మరణం సహజమైనది కాదన్నది స్పష్టంగా అర్థమవుతుంది. 2 వ్యక్తులు అతన్ని లోపలికి లాక్కెళ్లారు. రఘు మాటల్లో దాగున్న గాఢత అతని హృదయాన్ని దడపుట్టించింది. రాత్రి 11 గంటల సమయంలో మయూర్ ఆసుపత్రికి తిరిగి చేరుకున్నాడు. అతను ఒక్కసారిగా ఐసీయూ గదిలోకి వెళ్లి అక్కడ పనిచేస్తున్న నర్సు నిషాని కలిశాడు. నిషా ఈ ఆసుపత్రిలోని పాత సిబ్బంది ఎవరో తెలుసుకోవాలి. ముఖ్యంగా డాక్టర్ అర్జున్ మరణించిన సమయంలో ఇక్కడ పనిచేసిన నర్సులు, వైద్యులు. నిషా తడబడుతూ సమాధానం ఇచ్చింది, సార్, చాలా మంది ఇప్పుడు ఇక్కడ లేరు. కానీ అప్పటి రికార్డుల్లో చూస్తే ఓ ముఖ్యమైన పేరు ఉంది, డాక్టర్ కృష్ణన్. మయూర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. డాక్టర్ కృష్ణన్. తద్వారా మయూర్ సెక్యూరిటీ రూమ్ కి వెళ్లి పాత సీసీటీవీ ఫుటేజ్లను మళ్ళీ పరిశీలించేందుకు నిర్ణయించుకున్నాడు.
కానీ ఆసుపత్రి రికార్డుల్లో 20 ఏళ్ల నాటి ఫుటేజ్ అందుబాటులో లేదు. కానీ అక్కడ పనిచేసే ఒక పాత సెక్యూరిటీ గార్డ్ మయూర్ని పక్కకు తీసుకెళ్ళి, సార్ నా దగ్గర ఓ పాత హార్డ్ డిస్క్ ఉంది, మీరు చూడాలి అని చెప్పాడు. ఆ హార్డ్ డిస్క్ను తీసుకొని మయూర్ తన ల్యాప్టాప్లో ప్లే చేశాడు. అది డాక్టర్ అర్జున్ మరణానికి ముందు రాత్రి 11:45 రికార్డ్ అయిన వీడియో. మయూర్ తన కళ్ళతో స్క్రీన్లో చూస్తున్నాడు. ఒక ఒంటరి వ్యక్తి కారిడార్లో నడుస్తున్నాడు. అతను ఎవరో కాదు, డాక్టర్ అర్జున్. ఆ సమయంలో 2 వ్యక్తులు అతని వెనక కనిపించారు. వారిలో ఒకరు డాక్టర్ కృష్ణన్, ఆ మరొక వ్యక్తి ఎవరో అస్పష్టంగా ఉన్నాడు. కానీ వీడియో మరింత ముందుకు వెళ్ళినప్పుడు మయూర్ ఊహించినది జరిగింది. డాక్టర్ అర్జున్ హఠాత్తుగా నేలపై పడిపోయాడు. అతని కదలికలు ఆగిపోయాయి. అయితే అతను ఎవరో వెనక నుంచి గట్టిగా బలంగా పట్టుకొని ఉన్నట్లు కనిపించింది. మయూర్ వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు చెప్పాలని నిర్ణయించుకున్నాడు. కానీ అతను ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఈ రాత్రి డాక్టర్ కృష్ణన్ను నేను ఎదుర్కొంటా. అసలు ఏమైంది? డాక్టర్ అర్జున్ మరణానికి డాక్టర్ కృష్ణన్ నిజంగానే బాధ్యుడా? ఆ మరొక వ్యక్తి ఎవరు? అలా రాత్రి 12 గంటలు అయ్యింది. కానీ మయూర్ మధ్యలో మాత్రం ఉత్కంఠ పెరిగిపోతుంది. సీసీటీవీ ఫుటేజ్లో స్పష్టంగా డాక్టర్ అర్జున్ హత్య అయినట్లు కనిపిస్తుంది. డాక్టర్ కృష్ణన్ నేరస్తుడైనా ఆ మరొక వ్యక్తి ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని మయూర్ గట్టిగా నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు ఉదయం డాక్టర్ కృష్ణన్ తన క్యాబిన్లో ఉన్నాడు. మయూర్ నేరుగా అక్కడికి వెళ్ళాడు. డాక్టర్ కృష్ణన్, మీరు ఒకసారి 20 ఏళ్ల క్రితం జరిగిన విషయం గురించి చెప్పగలరా? కృష్ణన్ ఆశ్చర్యంగా మయూర్ వైపు చూశాడు. ఏం విషయం డాక్టర్ మయూర్? డాక్టర్ అర్జున్ మరణం. ఆ మాట వినగానే కృష్ణన్ చెమర్చిపోయాడు. ఇప్పుడు ఆ విషయం ఎందుకు? మయూర్ నేరుగా ఓ పేపర్ అతని ముందు పెట్టాడు. ఇది 20 ఏళ్ల క్రితం ఆసుపత్రి రికార్డ్. మీరు ఆ రోజు రాత్రి 11:45 ఆసుపత్రిలో ఉన్నారు. సీసీటీవీ ఫుటేజ్లో మీరు స్పష్టంగా కనిపిస్తున్నారు. అది పొరపాటు కావచ్చు. కృష్ణన్ మొహం వెంటనే భయంతో మారిపోయింది. అతని చెవి దగ్గర చెమటలు పట్టడం కనిపించాయి. డాక్టర్ అర్జున్ హత్య చేసింది మీరు కాదనుకోండి, మరి ఆ మరొక వ్యక్తి ఎవరు? కృష్ణన్ లోపలే కూలిపోయాడు. కొంత నిశ్శబ్దంగా ఉన్న తర్వాత గొంతు ఊపిరి పీల్చుకొని చెప్పాడు, నాకు చెప్పాలని ఉంది మయూర్. ఇది చాలా కాలంగా నా మనసును బాధ పెడుతున్న విషయం. అదే రాత్రి డాక్టర్ అర్జున్ నిజంగా హత్య చేయబడ్డాడు. కానీ నేను హంతకుడు కాదు. మయూర్ ఒక్కసారిగా శ్రద్ధగా వినడానికి ముందుకు సాగాడు. ఆసుపత్రి యజమాని రాధాకృష్ణన్. ఈ పేరు వింటూనే మయూర్ గుండె ఒక్కసారిగా దడించింది. ఆయనే హంతకుడా? కానీ ఎందుకు? డాక్టర్ కృష్ణన్ చెమర్చిపోయిన కళ్ళతో మయూర్ సైడ్ చూస్తూ లోపల దాచిపెట్టుకున్న నిజాన్ని బయటపెట్టాడు. మయూర్, రాధాకృష్ణన్ చాలా దుర్మార్గమైన మనిషి. డబ్బు కోసం ఏమైనా చేయగలడు. అప్పట్లో ఆసుపత్రిలో జరుగుతున్న అక్రమ విషయాలను అర్జున్ గమనించాడు. మయూర్ ఆశ్చర్యపోయాడు. ఏం అక్రమాలు? ఆసుపత్రిలో పేషెంట్లకు సరైన చికిత్స ఇవ్వకుండా కొన్ని తప్పులున్న పేషెంట్లకు సర్జరీలు చేసి హాస్పిటల్ డబ్బు సంపాదించే పద్ధతిలో నడుస్తుంది. అర్జున్ దీన్ని అంగీకరించలేదు. అతను యజమాన్యాన్ని ఎదిరించాడు. ఆ రాత్రి రాధాకృష్ణన్ తన మేనేజర్తో కలిసి అర్జున్ను తన క్యాబిన్కి పిలిచాడు. ఆ తర్వాత ఇద్దరూ గొడవపడ్డారు. అర్జున్ గట్టిగా ప్రశ్నించాడట. ఆవేశంలో రాధాకృష్ణన్ అతనిపై దాడి చేశాడు. మయూర్ విస్మయంతో అడిగాడు, కేవలం ఒక దెబ్బతో అతను చనిపోయాడా? లేదు మయూర్, అసలు నిజం ఇంకా భయంకరంగా ఉంది. అర్జున్ గదిలో పడిపోవడంతో రాధాకృష్ణన్ పక్కనే ఉన్న మెడిసిన్ రూమ్ నుంచి ఒక ఇంజెక్షన్ తీసుకుని అతనికి పొడిచాడు. మయూర్ శరీరంలో చిర్రెత్తినంత పని అయ్యింది. అంటే అర్జున్ సహజ మరణం కాదు. కృష్ణన్ తల ఊపాడు. అవును, కానీ రాధాకృష్ణన్ పై ఎవరు ఆరోపణ చేయలేకపోయారు. కారణం, ఆసుపత్రిలోని అన్ని రికార్డులను అతనే మార్చేశాడు. అర్జున్ గుండెపోటుతో మరణించాడని ఫేక్ రిపోర్ట్ సిద్ధం చేశారు. మయూర్ ఒక నిమిషం మౌనంగా నిల్చొని ఆలోచించాడు. అర్జున్ ఆత్మ ఆసుపత్రిలో ఇంకా తిరుగుతున్న కారణం ఇదే. అతని మరణం అన్యాయంగా జరిగింది. అతని ఆత్మ న్యాయం కోరుతుంది. కృష్ణన్ మయూర్కి చూసి ఓ నిర్ణయం తీసుకున్నట్లు అన్నాడు. నిజాన్ని బయట పెట్టాలి మయూర్. అర్జున్ ఆత్మ ఈ అన్యాయం బయటకు రావాలని కోరుకుంటుంది. డాక్టర్ అర్జున్ హత్య వెనుక రహస్యం బయటపడింది. కానీ మయూర్ గుండె మాత్రం ఇంకా ప్రశాంతంగా లేదు. ఈ నిజాన్ని రాధాకృష్ణ నుంచి ఒప్పించుకోవాలి. ఇప్పటి వరకు ఇదంతా రహస్యంగా దాచిపెట్టారు. అర్జున్కి న్యాయం చేయాలి అని తనలోనే నిశ్చయించుకున్నాడు మయూర్. ఆ రాత్రి 11 గంటలకు ఆసుపత్రి యజమాని రాధాకృష్ణన్ తన క్యాబిన్లో ఉన్నాడు. మయూర్ నేరుగా అక్కడికి వెళ్ళాడు. సార్, మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పు మయూర్. డాక్టర్ అర్జున్ హత్య గురించి తెలుసుకున్నాను. మీరే దానికి కారణమని పాత సీసీటీవీ ఫుటేజ్లో రికార్డు ఉంది. ఈ మాట వినగానే రాధాకృష్ణన్ ఒక్కసారిగా సీట్లో నెమ్మదిగా వాలిపోయాడు. కొన్ని క్షణాలు మౌనంగా ఉండి ఊపిరి పీల్చుకున్నాడు.
మయూర్, నువ్వు తెలుసుకున్నది నిజమే, కానీ నా వైపు నుంచి కూడా విన్నాక నిర్ణయం తీసుకో. డబ్బు కోసం అర్జున్ని చంపలేదు. అతను మాకు చాలా ఇష్టమైన వాడు, కానీ అతను సొంతంగా ఆసుపత్రిని తీసుకోవాలనుకున్నాడు. మేము ఎంతో కష్టపడి లేపిన ఆసుపత్రి అతని చేతుల్లోకి వెళ్ళిపోతుందని భయపడ్డాను. అందుకే అతన్ని ఆపాలని చూసా, కానీ అనుకోకుండా అతను మృతి చెందాడు. అంతలోనే ఒక శీతల గాలి తరంగం క్యాబిన్లోకి ప్రవేశించింది. రాధాకృష్ణన్ ఒకసారిగా వణికిపోయాడు. గదిలోని లైట్లు వెలుగుతూ ఆరుతున్నాయి. నాకు న్యాయం జరగాలి. ఈ మాటతో గదిలో ఉన్న కుర్చీలు స్వయంగా కదలడం ప్రారంభించాయి. రాధాకృష్ణన్ భయంతో కుర్చీ నుంచి కింద పడిపోయాడు. డాక్టర్ అర్జున్ ఆత్మ అక్కడే ఉందనేది స్పష్టమైంది. రాధాకృష్ణన్ కుర్చీ మీద నుంచే వణికిపోతూ గదిలోని చుట్టూ చూశాడు. ఇది నిజం కావచ్చు, నన్ను క్షమించండి అని అతను భయంతో అరిచాడు. మయూర్ ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళి అతని ఎదుట నిలబడ్డాడు. క్షమించడానికి ఆలస్యం అయిపోయింది రాధాకృష్ణన్ గారు. ఇప్పుడిప్పుడే ఈ భయంకరమైన రహస్యం బయటపడాలి. ఆ మాటలే కల్లోలాన్ని మిగిల్చాయి. గదిలోని కిటికీలు ఒక్కసారిగా బలంగా తెరుచుకొని వాతావరణం గందరగోళంగా మారింది. ఒక కదిలే నీడ గదిలో నెమ్మదిగా కనబడింది. అది డాక్టర్ అర్జున్ రూపం. రాధాకృష్ణన్ భయంతో శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయింది. నేను తప్పు చేశాను, నేను అంగీకరిస్తున్నా అని అన్నాడు రాధాకృష్ణన్. ఆ సమయానికి మయూర్ ఇప్పటికే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రాధాకృష్ణన్ నేరాన్ని ఒప్పుకున్న వెంటనే పోలీసులు ఆసుపత్రికి చేరుకొని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్ అర్జున్కు మీరు చేసిన అన్యాయానికి శిక్ష అనుభవించాల్సిందే అని మయూర్ నిశ్చయంగా అన్నాడు. అది వినగానే గదిలో ఉన్న శీతలతో ఒక్కసారిగా తగ్గింది. గాలి ఆగిపోయింది. డాక్టర్ అర్జున్ ఆత్మ ఒక చివరగా మయూర్కి ఒక చూపు చూసి ఆహ్లాదంగా మాయమైంది. కొన్ని రోజుల తర్వాత ఆసుపత్రి మళ్ళీ సాధారణ స్థితికి వచ్చింది. రాత్రిళ్ళు భయంకరమైన ఘటనలు ఆగిపోయాయి. నర్సులు, వైద్యులు, రోగులు అంతా మళ్ళీ ప్రశాంతంగా పనిచేయడం ప్రారంభించారు. ఒక రాత్రి మయూర్ తన క్యాబిన్లో కూర్చొని కేస్ ఫైల్ను మూసిపెట్టాడు. అర్జున్ ఆత్మకి న్యాయం చేసిన తృప్తితో హాస్పిటల్ కిటికీ నుంచి నక్షత్రాల వైపు చూసి మురిసిపోయాడు. ఇదే శాపగ్రస్త ఆసుపత్రి కథకు ముగింపు. న్యాయం ఎప్పటికైనా జరుగుతుంది. కొన్నిసార్లు మనం చూడగలిగే రూపంలో కాకుండా దానికదే దాని దారి కనుక్కుంటుంది. ఇలా చివరికి న్యాయం జరిగింది. రాధాకృష్ణన్ తన నేరానికి శిక్ష అనుభవించాడు. డాక్టర్ అర్జున్ ఆత్మ చివరికి శాంతించింది. దశాబ్దాలుగా ఆసుపత్రిని కుదిపేసిన భయం తొలగిపోయింది. మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో చెప్పండి. మీకు ఈ కథ నచ్చిందా? ఇలాంటి మరిన్ని భయంకరమైన మిస్టరీ కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన కథతో కలుద్దాం.